7వ చదువుకుందాం. లేవి కాండము 1 అధ్యాయము 7వ. యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. ప్రార్థన చేసుకుందాం. అందరి తల్ల వంచి, ప్రభువా కొద్ది నిమిషాలైనా మాకు అందరికి అర్థమయ్యేటట్టుగా మాట్లాడు ప్రభు అని అందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల నాయన, మీ కొందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. ఎన్ని కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లించి నడుస్తులు నాయన, మీ దయను బట్టి, మీ కృపను బట్టి. మరి నాయన, గత 3 నెలలు కాచి కాపాడి ఏప్రిల్ మాసంలో 4వ నెలలో 4వ తారీఖున ఈ మొదటి గురువారము నాయన ఈ సేవలు క్రొత్తపాలె గ్రామంలో మీ దాసుల ద్వారా జరిపిస్తున్న ఈ ఉజ్జీవ స్వస్థత సువార్త సభను మీరుండి మాట్లాడి మీరే ఉజ్జీవపరచండి, స్వస్థపరచండి, రక్షించండి. అనేక ఆత్మలు మీ దాసునికి అప్పగించండి. ఈ గ్రామానికి మీ గొప్ప రక్షణ భాగ్యం దయచేయండి ప్రభువ. నేను అల్పుడును, అయోగ్యుడును, బలహీనుని, వట్టిని మట్టిని దుమ్ముదుల్లంటుండు ప్రభువ. నా మాటలు మరుగుపరిచి మీ మాటలు బయలుపరిచి మీరే బోధించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా మంచిది. ఇక్కడ అహరోను గారు యాజకుడు, ఆయన కుమారులు ఉన్నారు. అయితే ఇక్కడ మోషే నాయకత్వంలో ఆ ప్రత్యక్ష గుడారం ఉంటుంది. ఆ గుడారం దగ్గర ఆవరణ ఉంటుంది. గుడారానికి ఆవరణ ఉంటుంది. 2వది పరిశుద్ధ స్థలం ఉంటుంది. 3వది అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ ప్రత్యక్ష గుడారంలోకి ఒకటి అతి పరిశుద్ధ స్థలము, ఒకటి పరిశుద్ధ స్థలము, 2 ఆవరణం. ఈ ఆవరణ దగ్గర బలిపీఠం ఉంటుంది. అక్కడ గంగాళ ఉంటుంది నీళ్లు కడుక్కోవడానికి. అక్కడ బలి అర్పించాలి. ఆ బలి అర్పించిన తర్వాత పాప పరిహార్థ బలిగా అర్పించడానికి అక్కడ బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం దగ్గర అగ్ని మండాలంటే కట్టెలు కావాలి. ఏం కావాలి చెప్పండి? కట్టెలు కావాలి. ఈ కట్టెలు కావాలంటే చెట్టు చెప్పాలి, చెట్టు నరకాలి. అది బలిపీఠం. ఈ బలిపీఠం మీద అగ్ని మండాలంటే కట్టెలు కావాలి. ఈ కట్టెల కోసం ఇప్పుడు ఏం చేయాలంటే చెట్టు నరుకు రావాలి. ఈ చెట్టు నరకాలంటే గొడ్డలు కావాలి. చదవండి ఇరిమియా గ్రంథము 51 అధ్యాయం 20. ఇరిమియా గ్రంథము 51 అధ్యాయము 20. నీవు నాకు గండ్ర గొడ్డలాంటి వాడవు. ఇక నేను ఎన్ని చెప్పనులే. ఇప్పుడు చెట్టు నరకాలని ఏం కావాలి? ఇప్పుడు మిషన్లు వచ్చినాయి, ఇప్పుడు కోసేస్తున్నారు కదా. ఇప్పుడు తాళ్ళైనా చెట్లైనా 10 నిమిషాల్లో, అరగంటలో, గంటలో బాగా కోసేసేస్తున్నారు. పూర్వకాలం గొడ్డలు కావాలి. ఈ గొడ్డలేం గొడ్డలు అంటే నీవు నాకు గండ్ర గొడ్డలాంటి వాడు అన్నాడు. ఈ గండ్ర గొడ్డలతో ఏం చేయాలంటే ఆ చెట్టు నరకాలి. ఏం నరకాలి చెప్పండి? ఆ చెట్టు అని చూడండి ఒక్కోసారి. ఆ చెట్టు నరకాలి. ఆ చెట్టు ఎక్కడుంది? ఆ చెట్టు ఎక్కడుంది? రోడ్డు పక్కనో, పొలానో ఎక్కడో ఉంది. ఆ చెట్టు నరకాలి. ఆ నరికి ఆ చెట్టు రావాలంటే బలిపీఠం దగ్గర రావాలి. రావాలంటే ఆ చెట్టు ఎవరంటే ఆ చెట్టు నువ్వు, నేను, మనందరమే. దేవుడు మనుషులను చెట్లు పోల్చాడు. కొంతమంది ఈ చెట్టెలే పెరిగాడు కానీ పనికి రాడు అంటారు. ఏమంటే చెప్పండి? అంటారనరా? వీడు చెట్టెలే పెరిగింది, లేకపోతే చెట్టెలే పెరిగాడు కానీ దేనికి పనికిరాడు. పనికిరాని దాన్నే పగలేసేది, నరికేది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెట్లు మనమే. ఇప్పుడు చెట్లకి ఏం కావాలి? గొడ్డలు కావాలి నరకటానికి. ఎక్కడి నుంచి దేనికి నరకాలి ఆ చెట్టుని అంటే
ఆ చెట్టు బలిపీఠం దగ్గర రావాలంటే ఆ చెట్టు నరకాలి. దేని నరకాలంటే ఆ చెట్టు పాపంలో ఉన్నది, ఆ చెట్టు వ్యభిచారంలో ఉంది, ఆ చెట్టు త్రాగుళ్ళలో ఉంది, ఆ చెట్టు జోజంలో ఉంది, ఆ చెట్టు సీటిపేకలో ఉంది, ఆ చెట్టు అల్లరిలో ఉంది, ఆ చెట్టు రౌడీ మొగ్గా ఉంది, ఆ చెట్టు రకరకాలైన పాపంలో ఉంది ఆ చెట్టు. ఇప్పుడు ఆ చెట్టుని ఏం చేయాలంటే గొడ్డలతో నరకాలి. గొడ్డలు దేని సాదృశ్యం అంటే దేవుని వాక్యమునకు సాదృశ్యము. దేవుని వాక్యానికి గొడ్డలి దేవుని వాక్యానికి సాదృశ్యం. వాక్యముతో నరకాలి. స్తోత్రం చెప్పండి. నరికేది ఎవరు? సేవకుడు. స్తోత్రం చెప్పండి. నరికేది ఎవరంటే సేవకుడు. సేవకుడి చేతికి గండ్రలు గొడ్డలు ఇచ్చాడు. నీవు గండ్ర గొడ్డల వంటి వాడు ఉంటాడు. గొడ్డలు కావాలి. అదే మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. అక్కడ గొడ్డలు ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం గొడ్డలు కనపడి చూద్దామండి. సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిసం పొందడానికి వచ్చారు. ఏమన్నాడు ఇక్కడ? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించు. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకుంటున్నారు. తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే ఎక్కడుంది? ఇప్పుడు గొడ్డలు ఎక్కడుంది? చెట్టు వేరునుంది. అది మంచి ఫలము ఫలిస్తే చదవమ్మా. దేని నరుకుతాడంట? మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరుకుతాడు, అగ్నిలో వేస్తాడు. ఇప్పుడు ఎక్కడుందో గొడ్డలి? చెట్టు వేరు నా గొడ్డలి ఉంచబడినది, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును. చెట్టు వేరు నా గొడ్డలి ఉంచబడినది, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేయును యేసు ప్రభువు. నరికి అగ్నిలో వేయును యేసు ప్రభువు. మనసు మార్చుకో, నీవు మంచి నడత నేర్చుకో. మనసు మార్చుకో, నీవు మంచి నడత నేర్చుకో. నేడో రేపో యేసయ్య రాబోతున్నాడు, నిన్ను నన్ను ఆయనతో తీసుకుపోతాడు. నేడో రేపో యేసయ్య రాబోతున్నాడు, నిన్ను నన్ను ఆయనతో తీసుకుపోతాడు. ఎత్తబడుదువా నీవు విడవబడుదువా, ఎత్తబడుదువా నీవు విడవబడుదువా. నేడో రేపో యేసయ్య రాబోతున్నాడు, నిన్ను నన్ను ఆయనతో తీసుకుపోతాడు. స్తోత్రం చెబుదామా? 2 చేతులు ఉన్నవాళ్ళు. ఒకటే వస్తుంది, 2 రాట్లా. హల్లెలూయా. చెట్టు ఏరినుందంట. ఏముంది? మంచి ఫలం ఫలించిన చెట్టు నరికేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బలిపీఠం మీదకి ఏ చెట్టు కావాలి? ఏ చెట్టు కావాలి? పనికిరాని చెట్టు కావాలి. ఇప్పుడు నీవు నేను ఒకప్పుడు పనికిరాని వాళ్ళం కాదు. పనికిరాని వాళ్ళమే మనం. ఒకప్పుడు నేను కూడా త్రాగుబోతుని, తిరిగిపోతుని, విగ్రహార్థికుడిని, రాంభజన చేసిన వాడిని, రాముని కొలిసిన వాడిని, పూజించిన వాళ్ళం మేము. నా పెళ్ళయి నాకు ఒక కూతురు పుట్టిందాకా కూడా నేను ప్రభుని నమ్మలేదు. నేను వాక్యం నన్ను నరికింది ఒక రోజుని. వాక్యం రోజు నరికింది. ఎందుకంటే దేవుడు నాకు కాల్సిన మంచి బిడ్డలను ఇచ్చాడు, కానీ నేను మనసు మారలేదు, త్రాగుతానే ఉన్నాను. రోజు దైవజనుడు వాక్యం చెబుతున్నాడు, నేను తాగి వస్తున్నాను. ఇట్లాగ మైకులో వినపడుతుంది. ఏమని వినపడుతుంది? సహోదరుడా, ఎన్నాళ్ళు పందిలాగా పొరలాడతావు, ఎన్నాళ్ళు కుక్కలాగా నీవు కక్కిని తింటావు, కక్కుతున్నావు మళ్ళీ దాన్ని తింటున్నావు.
ఎన్నాళ్ళు పందిలాగా బొరలాడతావు, కుక్కలాగా తిరుగుతావని వాక్యం వినపడుతుంది. అప్పుడు అనిపించింది చాలాసార్లు ఈ చుట్టకాలకూడదు, లేకపోతే ఈ తాగకూడదు ఎన్నోసార్లు అనుకునేవాడిని. దాన్ని మళ్ళా తాగుతున్నా కనుక నేను కూడా కుక్కనే, కక్కిందాన్ని ఆశిస్తున్నాను, కక్కిందాన్ని తింటున్నానని చెప్పి ఆ రోజు నా హృదయంలో ఆ గొడ్డలాంటి వాక్యం నన్ను పడి వెంటనే నా జేబులో ఉన్న బీడీ కట్ట, సుట్టలు, పొగాకు అంత పారేసేసి, హల్లెలూయా, పారేసి బాప్తిసం సిద్ధపడ్డాను. బాప్తిసం సిద్ధపడి అప్పుడు బాప్తిసం సిద్ధపడేటప్పుడు కోరిక వచ్చింది. సరే ఎదురు బాప్తిసం పొందుతున్నా కనుక ఈరోజు కాలుదాములని సిగరెట్లు, ఓ పెట్టి సిగరెట్ కొనుక్కుని ఆ పెట్టి సిగరెట్లు వాళ్ళు వాక్యం చెప్పేదాన్ని చేపు నేను బయట కూర్చొని సిగరెట్లు కలిసేసా. పాస్టర్ గారు చెబుతూ ఉన్నాడు, వానాకాలం చెబుతూ ఉన్నాడు. అప్పుడు కలుపులు తీసేశారు, నాట్లు వేశారు, కలుపులు తీసేశారు. ఆ పొట్ట మీదకి వస్తున్నాయి చేలు ఆ టైంలో. అయితే ఈ పెట్టి సిగరెట్లు కాల్చేసి తరక ఆయన వాక్యం అయిపోయింది. అప్పుడు రండి బాప్తిసం పొందిన వాళ్ళు రమ్మన్నాడు. నేను ఇక్కడ పంపు కాడికి వెళ్ళి కాసి నీళ్ళు నోట్లో పోసుకుని కడిగి పుక్కులు చూసి వెళ్ళి బాప్తిసం పొంది. ఆ పొందటం మళ్ళా నేను దానికి మళ్ళా సోటు ఇవ్వలేదు. స్తోత్రం చెప్పండి. వాక్యం నన్ను నరికింది. త్రాగుడి నుంచి, వ్యభిచారం నుంచి, విగ్రహార్థం నుంచి, సిగరెట్ల నుంచి, సమస్యల నుండి, అన్నిటి నుంచి నరికేసింది వాక్యం. ఆ వాక్యం నరికిన తర్వాతే దేవుని సన్నిధికి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చినాక ఆయన పనిముట్టుగా ఆయన వాడుకుంటున్నాడు. అప్పటి నుంచి ఇప్పటికి దేవుని మహిమలును గాక. 70 సంవత్సరాలు వచ్చినా కూడా దేవుడు ఆయన వాడుకుంటున్నాడు. ఇంకా ఆయన వాడుకుందు గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనప్పుడు ఆ చెట్టు ఇప్పుడు ఏమైంది? నరకబడింది. ఎక్కడి నుంచి వేరు చేశాడు? ఇప్పుడు ఎక్కడి నుంచి? లోకం నుంచి. అది లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి, అపరాధం నుంచి ఆ చెట్టు మొదల నరికటం వల్ల అది ఏర్పడింది. ఏర్పడి అడగ రావాలా చెట్టు? ఇక్కడ రావాలి. చదవండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒక మాట చూడండి. 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. దేవుని స్తోత్రం. 6వ అధ్యాయం 14 నుంచి చదువమ్మా. 6వ అధ్యాయం 14 వచ్చిన. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తునకును బెలియాలకును ఏమి సంబంధము. అవిశ్వాసతో పాలు ఎక్కడని అంటే వేరు చేయాలి. ఇప్పుడు అంటే ఈనాడు రక్షణ పొంది విశ్వాస అవిశ్వాసతో సావాహం చేస్తుంది. అవిశ్వాసం సావాహం చేసేమని తీసుకొస్తుందా మందిరానికి? మందిరం రాట్లా. వాళ్ళతో పాటు సినిమాకి వెళ్తుంది, వాళ్ళతో పాటు సీరియల్కి వెళ్తుంది, వాళ్ళతో పాటు బూతులు ఆడుకుంటుంది, వాళ్ళతో పాటు అబద్ధాలు ఆడుతుంది, వాళ్ళతో పాటు అన్నీ ముసలు చెప్పుకుంటూ కూర్చుంటున్నారు. విశ్వాసకి అవిశ్వాస పొత్తు లేదు. నీకు శాతనైతే అవిశ్వాసని విశ్వాసగా మార్చే ఒక శక్తి నీకుంటే వెళ్ళి ఆమె సోమాసానికి. అంతేగాని ఆమెలోకి వెళ్ళి నువ్వు ఆమెను తీసుకురాలేకపోతే నువ్వు అటువంటి వాళ్ళు సహవాసము చేయకూడదు. ఏరుపడాలి, నువ్వు ప్రత్యేకంగా ఏరుపడాలి. నేను ఏరుపడినప్పుడు నా మీద ఆ రోజుల్లోనే 1000 రూపాయలు పందెం కాసుకున్నారు. ఆ రోజుల్లో 1000 రూపాయలు అంటే ₹1,00,000తో సమానం. ప్రియమైన దాన్ని బట్టి 1000 రూపాయలు పందెం వేసినా కూడా నేను మళ్ళీ అంటుకోలేదు, ఆ సహవాసానికి వెళ్ళలేదు. హల్లెలూయా. ఆ నాటి నుంచి ఈనాటి వరకు కూడా 30 సంవత్సరాల సర్వీసులో నేను ఎప్పుడు కూడా మళ్ళీ 2వ సహవాసానికి వెళ్ళలేదు. దేవుని కలిగి అట్టాగే దేవుని స్తుతిస్తూ వచ్చాను. ఈనాడు చాలా మంది కల్తీ అయిపోతున్నారు. ప్రత్యేకం ఉండాలి. నరకబడింది వాక్యం ద్వారా నీవు నేను నరకబడ్డాం, నరకబడి వచ్చేసాం, దేవుని దగ్గరికి వచ్చేసాం కనుక మళ్ళా పాపంలోకి వెళ్ళకూడదు. వేరు పడిన తర్వాత ఏరుగానే జీవించాలి. అవునా కాదా? ఏరు పడిన తర్వాత ఏరుగానే జీవించాలి. మళ్ళీ కలవకూడదు, మళ్ళీ లోకంలో కలిసిపోకూడదు. ఈనాడు చాలా మంది లోకంలో కలిసిపోతున్నారు. ప్రియమైన దేవుళ్ళు అటువంటి వారిగా మీరు ఉండకుండా లోకంలో కలవకుండా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఎందుకంటే మనము వేరుపడ్డాం కనుక లోకంలో కలగకూడదు. ఈ రాత్రి లోకంలో వాక్యం వినే బిడ్డలుంటే వాళ్ళు కూడా వాక్యం ద్వారా నరకబడి వాళ్ళు కూడా వేరుపడి లోకమునకు వేరుపడి. అందుకే పేతురు అంటాడు,
మూర్ఖులకు ఈ తరం వారికి, ఏమన్నా చెప్పండి, మూర్ఖులకు ఈ తరం వారికి మీరు ఏరై రక్షణ పొందుడి అన్నాడు. వాళ్ళు తెలవదు కనుక వాళ్ళకి ఏరై రక్షణ పొంది నిన్ను బట్టి వాళ్ళు మారుతారు. నిన్ను బట్టి, అరే ఇంత తాగుబోతాడు మారాడు, మనం మారిపోతే ఎంత తగు, ఇంత తిరుగుబోతాడు మారాడు, నేనెందుకు మారకూడదు, ఇంత విగ్రహం చేసేవాళ్ళు మారంగా నేనెందుకు మారకూడదు, ఇంత రౌడీగా ఎదిరిన ఆయన మారినప్పుడు నేనెందుకు మారకూడదని వాళ్ళు కూడా మార్పులోకి వస్తారు. హల్లెలూయా. వాళ్ళు కూడా మార్పులోకి వస్తారు. మారిపోతే ఇప్పుడు హనుమంతరావు గారుగా ఉన్నప్పుడు, మరి ఆయన ఇప్పుడు పిలుపు గారుగా మార్చబడిన తర్వాత ఇప్పుడు ఆయన ప్రత్యేకించబడి ఏరుబడి అటువరకు అన్ని సావాసం చేయకుండా ఇప్పుడు దేవుని పని చేస్తూ దేవుని కొరకు జీవిస్తూ ప్రతి నెల ఈ భారభరితమైన ఈ సువార్త సభను ఇక్కడ ఏర్పరుస్తుందంటే ఏరుపడ్డాడు కనుక. హల్లెలూయా. ఏరుపడాలి ప్రతి ఒక్కరు కూడా. ఏరుపడాలి, మళ్ళీ కల్తీ జలంలోకి వెళ్ళిపోకూడదు, కలిసిపోవద్దు. ఇప్పుడు ఏర్పడిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏం చేయాలి చెప్పండి. అమ్మా చెట్టు నరికాము, లాక్కొచ్చాం, ఆపిరిని పెడతావా పోయో, దాన్ని ఏం చేయాలి, ముక్కలుగా నరకాలి. ముక్కలు నరకాలి. చూడండి కీర్తన 29వ కీర్తన 4-5 వచనాలు చదవండి. 29వ కీర్తన 4-5 వచనాలు చదువునానా. యెహోవా స్వరము ఎటువంటిదంట, బలమైనది. యెహోవా స్వరము ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ఎట్టగంట మొక్కలుగా చేసిద్దంట. ఎవరి స్వరము చెప్పాలి ఏమ్మా, ఎవరి స్వరము? దేవుని స్వరం అంట. ఏంటంట, ముక్కలుగా చేసిద్దంట. ఇప్పుడు ఆ చెట్టు ఏమాలు ఇప్పుడు ముక్కలుగా అవ్వాలి, ముక్కలుగా అవ్వాలి. దేవుని మహిమలును గాక. అంటే ఎవరి స్వరము? స్వరము అంటే యెహోవా వాక్యమే గొడ్డలు కనుక ఆ గొడ్డలతో నరగబడిన తర్వాత అదే గొడ్డలు తెంచినట్టు ఇప్పుడు ఆ చెట్టుని ఏమండి ఆ పొయ్యిలోకి సరిపడినట్టుగా ముక్కలు చేయాలి. ఏం చేయాలి చెప్పండి? పొయ్యిలో సరిపోయేటట్టుగా ముక్కలు చేయాలి. ఆ ముక్కలు అనే మాటకు అర్థం ఏంటంటే, కులం అనే ముక్క, ఏమండి నాయకత్వం అనే ముక్క, అధికారం అనే ముక్క, గర్వం అనే ముక్క, డబ్బు అనే అహంకారం అనే ముక్క, బలం అనే అహంకారం అనే ముక్కలుగా వాటిని నరికేయాలి. నేను బలవంతుణ్ణి, నేను కోటీశ్వరుణ్ణి, నేను అధికారిని, నేను అలాంటి వాడిని, ఇలాంటి వాడిని, నాది ఆ కులము ఈ కులము, ఇవన్నీ ఉండకూడదండి బలిపడిన దగ్గరికి వస్తానికి. హల్లెలూయా. ఇవన్నీ ఉండకూడదు. ఇవన్నీ ఏం చేయాలి చెప్పండి? ముక్కలుగా నరికేసేయాలి. స్తోత్రం చెప్పండి. అర్థమయ్యేది సార్ చెప్పాలి. ముక్కలు నరకాలి. కొంతమంది నా కులం ఇది అనేవాళ్ళు లేరా? నేను ఎవరో తెలుసా? నువ్వు ఎవరివైతేమి, కలెక్టర్ అయినా, డిఎస్పీ అయినా, లేకపోతే సీఎం అయినా, ఎవరైనా దేవుని దగ్గరికి వచ్చిన ఆయన చూసావా, మోకాళ్ళుని కూర్చుని దేవుని వాక్యం వింటారు. స్తోత్రం చెప్పండి. మోకాళ్ళుని కూర్చుని వాక్యం వింటారు. వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తారు. ఎందుకో తెలుసా? అక్కడ పనికిరాదు. దేవుని దగ్గర, దేవుని శైలిలో నేను అంతటోడిని ఇంతటోడిని చెప్పుకోవడానికి మనకు అర్హత ఏమాత్రమూ లేదండి. అర్హత లేదండి మనకి. ఎంత గొప్పవాడైనా అక్కడికి వస్తే ఏం చేయాలి చెప్పండి? మనము తగ్గించుకోవాలి. ముక్కలు నరకటం అంటే తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి. నేను అట్టాగే ఉంటానంటే నువ్వు బలిపెడి మీద బనిరావు. స్తోత్రం చెప్పండి. నువ్వు అట్టగా ఉంటాను, నన్ను నరకొద్దు, నేను అట్టగా ఉంటానంటే నువ్వు దేనికి బనికిరావు? బలిపెడని బనికిరావు, పొయ్యిలో బనికిరావు. పొయ్యిలోకి కావాలంటే నువ్వు ముక్కలు నరకాలి. ఆ చెట్టుని ఒకటి ఏరు చేయాలి, 2 ముక్కలుగా నరకాలి. నరికితే అప్పుడు చెప్పండి, నరికినాకేం చేద్దాం? దాన్ని తగలయ్యాలి, కట్లుగా చేయాలి. స్తోత్రం చెప్పండి. కట్లుగా నరకాలి, కట్లుగా చీల్చాలి. ఓ రోజున అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకుతో ఎంతో ఆడుకుంటున్నాడు, నవ్వుకుంటున్నాడు. బిడ్డను ఎంతో ప్రేమించి బిడ్డతో జీవిస్తున్నాడు. ఆ బిడ్డతో నాకు లేక దేవుడు 100 సంవత్సరాలు నా బిడ్డనిచ్చని చెప్పి
ఆ బిడ్డను చూసి సంతోషపడతా ఉన్నాడు. బిడ్డ మీద ఎక్కువగా సంతోషపడుతున్న సంగతి ఆకాశంలో దేవుడు చూశాడు. స్తోత్రం చెప్పండి. ఆకాశంలో దేవుడు చూసి ఆయన అన్నాడు, అబ్రహామా అన్నాడు. చిత్తం ప్రభువా అన్నాడు. నీ ఒగ్గాని కుమారుని తీసుకొచ్చి నేను చూపించే మొరియా పర్వతాల్లో ఒక పర్వతం మీద నీ కుమారుని బలి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు ఇప్పుడు? అయ్యా నా కొడుకుని తీసుకోవద్దు, లేకలేక ఇచ్చే కదా ఎడిదిరి నేను వద్దాపిలోకి వచ్చేసాను, నన్ను తీసుకయ్యా, నా కొడుకుని తీసుకోమాకయ్యా, లేకపోతే నా ఆస్తిని తీసుకయ్యా, లేకపోతే నా పనివారిని తీసుకయ్యా, నా బిడ్డ మాత్రం అంటుకోవద్దని అన్నాడా? అన్నాడా? అసలు ఏం మాట్లాడదు ఆయన మాటకి. ఏమన్నాడు చెప్పండి? చిత్తం, నీ చిత్తమే జరుగును గాక. హల్లెలూయా. ఇక భార్య కూడా చెప్పలేదు. వెంటనే ఆ మాట అయిన తర్వాత ఏం చేశాడు చూడండి. ఆదికాండం 22 అధ్యాయంలో ఏం చేశాడు చూడండి. 3 వచ్చింది చూడమ్మా. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఏం చేశాడంటే ఇప్పుడు దహన బలి కొరకు ఏం చేయాలి? ఇప్పుడు కట్టెలు చీల్చాలి. అర్థం ఉందా? కట్టెలు చీల్చాలి, పగలగొట్టాలి. నేను వాక్యం చూపిస్తున్నా మీకు, వాక్యం అక్కడ చెప్పట్లేదు. ఒకటి, చెట్టు నరకాలి. ఆ చెట్టు ఎవరు? మనమే. 2, దాన్ని ఏం చేయాలి? చెప్పాలి. నాకు ఆ పదం ఈ పదం ఉందని, నేను నా కులస్తు నీ కులస్తు, నాకు అది వచ్చు, నాకు ఇది వచ్చు, నాకు అన్నీ తెలుసు అనుకునే వాళ్ళు బయట రారు. అన్నిటి తగ్గించుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆకాశం, మహాకాశం, పరమాకాశం తీర్చి ఈ భూలోకానికి ఆయన రిక్తుడుగా దాసును స్వరూపం ధరించుకుని దాసును పోలిగ్గా పుట్టి రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు మన కొరకు. హల్లెలూయా. తగ్గించుకొచ్చాడు ఆయన, తగ్గించుకొచ్చాడు. కొట్టిన వాళ్ళని కొట్టలేదు, తిట్టిన వాళ్ళని తిట్టలేదు, ఉమ్మూసిన మీద ఉమ్మలేదు, ఎదురు చెప్పలేదు. ఆ బొచ్చు కత్తిరించే వ్యక్తి దగ్గర గొర్రె పిల్ల ఏ విధంగా మౌనంగా ఉందో ఆయన కూడా మౌనంగా ఉన్నాడు. అట్లాగే తగ్గించుకోవాలి. అందుకంటాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఏం చేశారు? దాన్ని ముక్కలుగా నరికాడు. ఇప్పుడు అబ్రాహాం గారితో ఏమన్నాడు? ఇప్పుడు అబ్రాహాం గారు ఏం చేశాడు? ముక్కల్ని చెప్పాలి. ముక్కలు ఏం చేశాడు? కట్టెలుగా చీల్చాడంటే పగలేశాడు. ఈ కట్టెలు దేనికి కావాలి? దహన బలికి కావాలి. అందుకే కట్టెలు చీల్చాడు కనుక ఆ కట్టెలు ఎండేదాకా ఉండాలి. బలిపీఠం దగ్గర రావాలంటే కట్టెలు ఏం చేయాలి చెప్పండి? ఏమ్మా పొయ్యికి రావాలంటే ఎండాలి లేదా? ఎండకుండా పెడితే చెప్పు అమ్మ, మీకు తెలుసు. ఎండకుండా పెడితే ఏమొచ్చింది? అది పొగ వచ్చింది. పొగ వచ్చినప్పుడు ఏమైంది? కళ్ళంటే ఏమొస్తాయి? వస్తాయి రావా? అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వు పొగలాగా ఉండవా, మండేదానికి ఉండవా? కట్టి ఎండాలి. చిల్సిన కట్టి అని చెప్పండి, ఎండాలి. బాగా ఎండితే నువ్వు పొయ్యిలో పనికి వస్తావు. బాగా ఎండితేనే బలిపీఠం మీద నువ్వు అగ్నికి పనికి వస్తావు, లేకపోతే పనికి రావు. బాగా ఎండాలి. కానీ ఎండతలా చాలామంది పచ్చిగా నత్తున్నారు. అంటే పచ్చిగా వస్తామంటే పొగ అంటే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఏమ్మా, అన్నం ఉండేవాళ్ళు తెలుసు కదా మీకు, కూరలు ఉండేవాళ్ళకి మాట్లాడరంటే మాట్లాడతలా. నాయక చూడండి, నిజమా కాదా? ఒకసారి పొగ వచ్చేసింది పచ్చి పొలలో. వాన దర్శన పచ్చి పొల అయితే పొగ వచ్చేసింది. కనుక ఆ పొగ అనేది మాట ఏంటంటే శోధన. ఈనాడు నేను చెబుతున్నాను, దైవజనుడు వాక్యం చెబుతున్నప్పుడు నా గురించి చెప్పాడు అని ఆయన మీద నిందలేసి ఆయన అవమానపరిచి ఇంకో రకంగా చేస్తే నువ్వు పొగబెట్టిన దానివే. నువ్వు చెప్పాలి, పొగబెట్టిన దానివే. పొగ వల్ల ఇప్పుడు ఏమవుతాడు దైవజనుడు కళ్ళంటే ఏమొస్తాయి? నువ్వు కన్నీరు కార్చే సేవకుడిని ఆయన నీ కొరకు కన్నీరు కారవా, కానీ నువ్వు ఆయన ఏడిపించకూడదు. స్తోత్రం చెప్పండి. ఆయన నీ కొరకు ఏడవాలి. దైవ సేవకుడు నీ కొరకు ఏడిస్తే నీకు ఆశ్రదం, కానీ నువ్వు ఆయన ఏడిపించకూడదు. ఈనాడు చాలా మంది ఏడిపించేవాళ్ళు ఉన్నారు, లేరంటారా? ఏమా అయ్యా, ఏడిపించేవాళ్ళు లేరు. నీకు నెవరు? నన్ను ఏడిపించేవాళ్ళు బోడి మీద ఉంటారు బాబు. అందుకే నేను చెబుతున్నాను, మిమ్మల్ని ఏడిపించలేదేమో. రకరకాలుగా మాట్లాడతారు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఆమె పాట ఇచ్చా, నాకు పాట లేదేంటి?
ఆమె పాట ఇచ్చా నాకెందుకు ఇవ్వలేదు పాట, ఆమె ప్రార్థన ఇచ్చా నాకెందుకు ప్రార్థనకి ఇవ్వలేదు ఏంటి? ఆమె నేను ఎప్పుడు ప్యాన్ కార్డు దగ్గర కూర్చుంటే ప్యాన్ కార్డు నా ప్యాన్ కార్డుకి వచ్చి ఆమె కూర్చుంది. ఎవరిని అనేది? పాస్టర్ గారిని అనేది వీళ్ళందరూ. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు పాస్టర్ గారికి ఏడుపు వచ్చిందా రాదా? నువ్వు పచ్చి పొలగుంటే పొగ, నువ్వు పొగ పెట్టవద్దు సంఘంలో. స్తోత్రం చెప్పండి. నువ్వు సంఘంలో పొగ పెట్టావంటే అందరూ ఎడుస్తారు. నువ్వు బాగా ఎండిపోవాలి సంఘంలో. స్తోత్రం చెప్పండి. నువ్వు బలిపడిన దగ్గర రావాలని నువ్వు బాగా ఎండిపోవాలి. బాగా ఎండితేనే మంట వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎండతల్లప్పుడు అంతా పచ్చే. ఎండతల్లు ఎండుతున్నారా? ఇలా ఎవరి దగ్గర ఉందండి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరి దగ్గర ఉందండి? డ్రమ్ము కొట్టి పాట పాడుతుంటే పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి మీద దిగి ఆత్మ నింబడేవాళ్ళు. ఒకళ్ళు పాడుతుంటే అందరు సభ్యులు కొట్టేవాళ్ళు. ఇవాళ ఎవరు కొడుతున్నారండి? పాడితే వాళ్ళే పాడుకుంటారు, కూర్చుంటున్నారు. ఎట్లా అంటారు? ఎట్లా అంటారు? ఏంటో మరి ఎట్లా అంటారు? గట్టి కొట్టరు. ఎట్లా అంటారు? ఏముందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, పొగగా ఉండొద్దు, పచ్చిగా ఉండకూడదు. ఆ పుల్ల చీల్చిన తర్వాత అది ఎండాలి. అది ఎండితేనే దేవునికి పనికి వస్తుంది. అది ఎండితేనే నీ ఇంట్లో అన్నం వండటానికి పనికి వచ్చింది. అవునా కాదా? ఆ పుల్ల ఎండితే నీ ఇంట్లో అన్నం వండటానికి పనికి వచ్చింది. అది పచ్చిగా ఉంటే నీ నీ ఇంట్లో అందరికీ చెప్పాలి. అందరి కళ్ళ ముందు వస్తాయి లేదా? పొగబెట్టి ప్యాన్ అయ్యి ఇంట్లో కూర్చున్నది కూడా కళ్ళ ముందు వస్తాయి. అతి రావా? నేను చాలా సార్లు చూసేట. ఒక ఆమె పొయ్యి పెట్టిద్ది, ప్యాన్ వేసిద్ది. ఇంట్లో కూర్చున్నాం అనుకో, ఆ పొక్క ఇల్లంతా చుట్టేసుకుని ఈ కళ్ళం నీళ్ళు రావటమే, మంటలు బుట్టిపోవటం. అట్లా చేయమాకండి. దేవుని స్తోత్రాల్లోయ. అట్లా చేయకూడదు. మనం దేవుని సన్నిధిలోకి వస్తున్న మనం పచ్చిపుల్లగా ఉండొద్దు. నువ్వు వెండిపోవాలి. నువ్వు వెండిపోతేనే అగ్ని బలిపీఠం మీద ఆ దహన బలికి నీవు మణతానికి పనికి వస్తావు. అందుకే ఈ కట్టెలు చీల్చాడు. ఈ కట్టెలు తీసుకుని ఇప్పుడు ఆడికి వెళ్ళాడు? మొరియా పర్వతం మీదకి తన కుమారుని తీసుకుని వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. తన కుమారుని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళాడా లేదా? వెళ్ళిన తర్వాత ఆ కట్టెలు ఏం చేశాడంట? క్రమంగా పేర్చాలి. ఇందాక చెప్పే కదా, మొట్టమొదటి అధ్యాయం చదివారు కదా, లేవికాండం 30 అధ్యాయం 7వ వచనంలో ఏముంది? కట్టెలు క్రమంగా పేర్చాలి. చదవండాడా? లేవికాండం మొట్టమొదటి అధ్యాయం 7వ వచనం మొట్టమొదటి మీరు చదివారు. కుమారులు బలిపీఠం మీద అమ్మా అగ్ని మీద కట్టెలను చక్కగా పెరచాలి. ఇప్పుడు అబ్బరం గారు కట్టెలు చీల్చాడు, తీసుకెళ్ళాడు. మొరియా పర్వతం మీద బలిపీఠం కట్టాడు. బలిపీఠం మీద క్రమంగా కట్టెలను పేర్చాడు. పేర్చి తన పిల్లవాడిని కాళ్ళు చేతులు కట్టేసి ఆ కట్టెల మీద పెట్టి, ఇప్పుడు కత్తి పెట్టి చెప్పండి, నరకైపోతున్నాడు, మెడకాయ కోసైపోతున్నాడు. ఎప్పుడైతే మెడకాయ కోయిపోతున్నాడో, అబ్రహామా, ఓ అబ్రహామా, ఆగు 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 ఆగు, నీ ఒగ్గాను కుమారుణ్ణి బలి ఇవ్వటానికి నువ్వు వెనుకంజేది కనుక నువ్వు దేవునికి భయపడువాడవు. హల్లెలూయా. భయపడువాడవు కనుక నీ కుమారుని బలి చేయమాక. అదిగో పొదలో ఉంది గొర్రె పొట్టేలు. ఆ పొట్టేలు తీసుకొచ్చి బలిచ్చి దహన బలిగా కాల్చమన్నాడు. దేవునికి మహిమలుగును గాక. ఎంత గొప్ప మాట అండి. దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని భయపడేవాడు గనక కట్టెలు క్రమంగా పేర్చాడు. నీ జీవితంలో క్రమమైన పద్ధతి ఉండాలి. నువ్వు గట్టిగా ఉండాలి, చెట్టుగా ఉండకూడదు. చెట్టు వాక్యం ద్వారా నరకబడింది. నరకబడిన తర్వాత ముక్కలుగా ఉండాలి. నేను గొప్ప, నేను గొప్ప అనకూడదు, గొప్పలు చెప్పుకోకూడదు. అందరం సమానమే దేవుని దృష్టిలో. చెప్పండి, దేవుని దృష్టిలో అందరమే. ఆయన అందరికీ ప్రభు అని ఉంది. అందరికీ ప్రభు యేసుక్రీస్తు అందరికీ, అందరి ప్రభు కొందరికా. కనుక మనం అందరం కూడా ఎట్టుండాలి? తగ్గించుకుని ఉండాలి. మనం హెచ్చించుకోకూడదు. హెచ్చించుకుంటే మనము తగ్గించబడతాం. అందుకని కట్టె క్రమంగా పేర్చే సేవకులు క్రమంగా పేర్చాలి. దహన వల్ల అక్కడ అండిస్తున్నారు. క్రమంగా ఉండాలి. ఓ పాట పాడటం క్రమం ఉండాలి, చప్పటి కొడతంలో క్రమం ఉండాలి, కూర్చోటంలో క్రమం ఉండాలి. ఏమండి, కూర్చోటంలో కూడా
క్రమం ఉండాలి. ఎట్టబడితే అట్ట కూర్చోకూడదు. కూర్చోవడం దేవుని దగ్గరికి వచ్చే కనుక అందుకే యేసయ్య ప్రవక్త అయిన యెషయా అంటాడు, ఎవడు దీనుడైన ఆసనలో గజ గజ వణుకునో వాని యందు నేను దృష్టి ఉంచానంటాడు. మనం దేవుని సన్నిధికి వచ్చినాక కదలకుండా కూర్చోవాలి. కదలకుండా కూర్చోవాలి. నేను ఒక ఆఫీసర్ ఇంటికి నన్ను పిలిచారు, వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆయన 3 జిల్లాలకు ఆఫీసర్. ఆయన పిలిచారు, వెళ్ళాను. వెళ్ళి అక్కడ వాళ్ళ భార్య భర్తలు పెళ్లి రోజు అనమాట. ఆ పెళ్లి రోజుని గురించి వాక్యం చెప్పాను. వాక్యం చెప్పి ఆ పెళ్లి పాటలు పాడాను, 2-3 పాటలు పాడాను. ఇక వాళ్ళు అట్టాగా ఉన్నారు. ఆయనకి ఎన్ని ఫోన్లు వచ్చినా కూడా కిందే కూర్చుని ఫోన్లు పక్కన పెట్టాడు. ఈ ఫోన్లు కాదు అయ్యి. ఏ ఫోన్లు? ఇళ్ళ పెట్టేటట్టు వరకు ఏం ఫోన్లు అండి? యాండ్ ఫోన్లా? అయ్యా, ఆ లైన్ ఫోన్లు అనమాట. అప్పుడు ఈ ఫోన్లు రాలే, ఇంకా సెల్ ఫోన్లు. అప్పుడు హల్లెలూయా, ఎన్ని ఫోన్లు వస్తున్నా పక్కన పెట్టేశాడు. వాక్యం అంటే అట్టా కూర్చున్నాడు. కింద కూర్చున్నాడు, సాప్ మీద కూర్చున్నాడు. ఆయన ఎంత విధేయత చూడండి, ఎంత తగ్గింపు. వాళ్ళందరూ పని వాళ్ళు ఆయన కింద ఉన్న అందరూ కూడా ఆయనతో పాటు కింద కూర్చున్నారు. ఒక ఆఫీసర్ ఇంటికాడ పాదం జరుగుతుంటే ఎంతమంది వస్తారు చెప్పండి? బోల్డ్ మంది వచ్చారు. వాళ్ళందరి మధ్య దేవుడు ఎల్పుడు నిలబెట్టి వాక్యం చెప్పించాడు. హల్లెలూయా. పెళ్లి గురించి చెప్పాను, భార్య భర్తలు ఎట్టుండాలో ఆ విషయాన్ని గురించి చెప్తే వాళ్ళందరూ చక్కగా విని మంచి భోజనం పెట్టి గొప్ప కానుకిచ్చి పంపించారు. హల్లెలూయా. తగ్గించుకోవాలి మనము, దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. నీ ఇంట్లో కాదు నేను చెప్పేది, దేవుని బిడ్డలుగా మనం ప్రతి ఒక్కరు కూడా తగ్గించుకోవాలి. క్రమమైన జీవితం జీవించాలి. పాట పాడిన, ప్రార్థన చేసిన, కూర్చున్న, పరిచయం చేస్తున్న క్రమ పద్ధతిగా చేస్తే ఆ క్రమమే మన పరలోకం చేరుస్తుంది. లేకపోతే పరలోకము చేర్చదు. ఏమంటాడు చెప్పండి? అక్రమం చేయవారులారా యొద్ద నుంచి తొలిపోండి అన్నాడు. అయ్యా, నీ నామలో దయ్యాలు కొట్టామయ్యా, మీ నామంలో స్వస్థ పొందేమయ్యా ఎంతోమందిని అంటే ఆయన అంటాడు, మీరెవరు నాకు తెలియదు, అక్రమం చేయవారు నా ఎదురు నుంచి. అది ప్రభువా ప్రభునుడు ప్రతివాడు పరలో రాజ్యం వాడంట. అందుకని క్రమం కలిగి ఉండాలి. కట్లు క్రమంగా పేర్చాడు. ఆ గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ గొర్రెపిల్లను ఇప్పుడు ఆ బలిపీఠ మీద వేసి ఆ కట్లు మండుతున్నాయి అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మండాలి దేవుని దగ్గర. అంటే ఏమంట అంటే నీలో పరిశుద్ధాత్మని మంట ఉండాలి. ఏమని చెప్పండి? పరిశుద్ధాత్మ మంట ఉండాలి. పరిశుద్ధాత్మని మంట ఉంటే నువ్వు ఏ పాపం చేయవేకి. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఏ తప్పు చేయవు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఏ పాపం చేయవు. పరిశుద్ధాత్మతో మండాలి మనం. ఇప్పుడు తండ్రి కాలం అయిపోయింది, కుమారుడు కాలం అయిపోయింది. ఇప్పుడు పరిశుద్ధ కాలం, పరిశుద్ధాత్మ కాలం. ఈ కాలం కృపాకాలంలో పరిశుద్ధాత్మతో నింబడి మనందరం కూడా దేవుని సన్నిధిలో ఎదగాలి, క్రమంగా జీవించాలి. అందుకే బలిపీఠం మీద ఆరోను కుమారులు ఏం చేయాలంట? కట్టెలు చక్కగా బలిపీఠం మీద పేర్చవలెను. హల్లెలూయా. నిన్ను బట్టి బ్రతుకుతున్నా, నిరీక్షణతో జీవిస్తున్నా, నిన్ను బట్టి బ్రతుకుతున్నా, నిరీక్షణతో జీవిస్తున్నా, నా జీవిత దోనెలు అబ్బాయిలేడా నా జీవిత దోనెలు తుఫానులెన్నో రేగిన ఆవరించిన ఆత్మనాథుడా, ఆవరించిన ఆత్మనాథుడా, అద్దరికి నన్ను చేర్చిన అద్వితీయుడా, అద్దరికి నన్ను చేర్చిన అద్వితీయుడా, నిన్ను బట్టి బ్రతుకుతున్నా, నిరీక్షణతో జీవిస్తున్నా. వాగ్దాన పుత్రునిచ్చి దీవించావు, నాకే అర్పించమని శోధించావు, పరిశోధించావు. వాగ్దాన పుత్రునిచ్చి దీవించావు, నాకే అర్పించమని శోధించావు, పరిశోధించావు. అబ్రహాముకు తెలుసు అన్యాయము చేయవని, అబ్రహాముకు తెలుసు అన్యాయము చేయవని. తర్వాత ఏముందమ్మా? కన్న కొడుకు కన్న నిన్ను ప్రేమించెనని, కన్న కొడుకు కన్న నిన్ను ప్రేమించెనని, నిన్ను బట్టి బ్రతుకుతున్నా.
కానీ కన్న కొడుకు కూడా బలి ఇవ్వటానికి ఆయన వెనకం చేయలేదు. అందుకే కట్టెలు ఎండాలి. చెట్టు చెప్పండి, ఇప్పుడు చెట్టు ఏం చేయాలంట? దేనితో నరకాలి? గొడ్డలు అనగా దేనికి సాదృశ్యం చెప్పాలి? గొడ్డలు దేనికి సాదృశ్యం? వాక్యమునకు సాదృశ్యం. నరికేది ఎవరు చెప్పాలి? నరికేది ఎవరు? సేవకుడు. నరికినప్పుడు అది బలిపీఠం వెంటనే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో అది బలిక అర్పించబడాలంటే దాన్ని ఏం చేయాలి? మళ్ళీ ముక్కలు ముక్కలుగా నరకాలి. నరకాలి, చచ్చు పుచ్చుండకూడదు. వాక్యం చెప్పే విషయంలో వాళ్ళకో రకంగా, వీళ్ళకో రకంగా కాదు. వాళ్ళని ఒక రకంగా ప్రేమించి వీళ్ళు ఒక రకంగా ప్రేమించొద్దు. అందరినీ సమానంగా ప్రేమించాలి. ముక్కలు ముక్కలు నరకాలి అందరినీ. తర్వాత చేల్చాలి, కట్లు పగలగొట్టాలి, బాగా ఎండబెట్టాలి. ఆ బాగా ఎండబెట్టిన తర్వాత అప్పుడు బలిపీఠం మీద అగ్నికి నీవు కట్లు పేర్చబడాలి, చక్కగా పేర్చబడాలి. అప్పుడు నీ సంఘం చక్కగా ఉంటుంది, నీవు చక్కగా ఉంటావు. దేవుడు వచ్చి నేను తీసుకెళ్ళిపోతాడు పరలోకానికి. హల్లెలూయా. చక్కగా ఉండాలి మనం. ఆయన వచ్చే వరకు కూడా మనము వాక్యం ఉన్న మన జీవితాల్లో ఆ చెట్లు మనమే. ఒకప్పుడు రకరకాలుగా ఉన్న జీవించిన చెట్లు మేము. ఆ చెట్లు ఇప్పుడు ఎక్కడ రావాలంటే దేవుని సన్నిధికి రావాలి. ఆ బలిపీఠమే దేవుని సన్నిధి. అక్కడికి వచ్చి మనము దేవునిలో మనం కొనసాగినట్లయితే తప్పక దేవుడు మనం భూ సంబంధంగా పర సంబంధంగా దేవుడు మనందరినీ ఆశీర్వదించి వర్ధిల్ల చేసి కాపాడుగాక. అందుకే మన ప్రభు యేసుక్రీస్తు వారే ఆ దహన బలి పశువుగా, ఆ గొర్రె పిల్లగా వచ్చి ఆ బలిపీఠం మీద ఆయన మన కొరకు బలి యజ్ఞ పశువుగా మార్చబడ్డాడు. మన కొరకు సిలువేయబడ్డాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు సమాధి చేయబడ్డాడు, మన కొరకు తిరిగి లేచాడు, మన కొరకు ఆయన త్వరగా రాబోతున్నాడు. ఇప్పుడే నీవు నరకబడాలి. ఏ వాక్యమైనా సరే నీకు తగిలినప్పుడు ఆ వాక్యం ద్వారా నీ హృదయాన్ని మార్చుకుని, నీ మనసును మార్చుకుని, నీ ప్రవర్తన మార్చుకుని యేసుక్రీస్తు సన్నిధిలో నువ్వు కూడా బాప్తిసం పొంది రక్షణ పొంది దేవుని సన్నిధిలో కొనసాగాలని ఈ సువార్త సభలో, ఈ సభలో మరి ఎంత త్యాగం ఉందో, వెనకాల ఎంత కష్టం ఉందో, ఎంత కృషి ఉందో, నెలమట్టి మళ్ళా చేస్తుంటే అందరూ చేస్తున్నారు కనుక ఈ కృషి తగ్గకుండా ఇంకా పెరగాలి. సంఘం ఇంకా అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, అందరూ మార్పు చెందాలి. ఈ కొత్తపాలెం సేవలు, కొత్తపాలెంలో ఉన్న ప్రజలందరూ కూడా మార్పు చెందుదురు గాక. దేవుని బిడ్డలుగా జీవిస్తే ఈ భూలోకమందు పరలోకమందు కూడా దేవుని బిడ్డలుగా ఆశీర్వదించబడుదు గాక. మనమేమో వెళ్ళాము ఘంటసాల, అదేది ఈస్టర్ పండుగ ఆదివారం నాడు. ఆ రోజు వెళ్ళినప్పుడు వెళ్తూ ఉన్నాం, పెనుముడి దగ్గర ఆ బొంకు దగ్గర 2 మోటార్ సైకిళ్ళు ఇద్దరు గుద్దుకున్నారు. యాక్సిడెంట్ అయిపోయింది. అక్కడక్కడ ఒక అబ్బాయి చచ్చిపోయాడు, ఒక అబ్బాయి హాస్పిటల్ ఉన్నాడు. ఈరోజు నేను నిడుపురు వెళ్తున్నాను. ఒక కారు అండి, కొత్త కారు. ఆ కొత్త కారు ఆ ఇంటూరు నుంచి పునర్ వెళ్తుంది అనుకుంటా. ఇంటూరు నుంచి ఆ చెట్టు గుద్దుకుని బద్దలైపోయింది ముందు. మరి ఎంతమంది చచ్చిపోయారు, ఏమైందో నాకు తెలియదు. కొత్త కారు అన్నమాట. ఏ టైంలో ఎవరికి ఏం జరిగిద్దో తెలియదు. మన జీవితం నీటి బుడలాంటిది, ఇంతలో కనపడి అంతలో మాయమై ఆవిరండిది. నాకు ఇంకా సమయం ఉందలే, నా కొడుకు పెళ్లి చేయలేను, కూతురు పెళ్లి చేయలేను, లేకపోతే ఉద్యోగం రావాలను, లేకపోతే అది రావాలను, ఇది కావాలను ఆశ కాదు. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. రక్షణ ప్రాముఖ్యం. అందుకే అంటాడు, ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? తప్పించుకోలేం కదా. అందుకు ఇదే నీకు అనుకూల సమయం, ఇదే నీకు రక్షణ దినం. అంటే ఈరోజే నువ్వు చెట్టుగా వాక్యం నరకబడి ముక్కలుగా చేయబడి పగలవేసి సేల్చబడి ఎండిన కట్టిలాగా నువ్వు వెండిపోతే నువ్వు ఆయన పనికి వస్తావు. ఆయన నీకు దగ్గ జీతం ఆయన ఇచ్చి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. అర్థమైంది? అందరూ చెప్పండి ఒకసారి. అర్థమైందిగా మా అందరికీ? మనసులో పెట్టుకుని ప్రార్థన చేయండి. వీళ్ళంతా ప్రార్థన చేయండి. మళ్ళీ ప్రభు చిత్తమే బతికితే మళ్ళీ నీ అడుగుతాను మళ్ళీ వచ్చే నెలలో. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, మరి ఆత్మీయులు పిలిపయ్య గారికి, దావిదయ్య గారికి, మీ సంఘస్థులందరికీ నా వందనాలు తెలియజేస్తూ సమయం వారికి ఇస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, దగల నాయన మీకు వందనాలు అయ్యా. అందరూ తల్ల ఉంచండి అమ్మ. అయ్యా తల్ల ఉంచి ప్రార్థనలు ఏకీభించండి. ఈ రాత్రి వాక్యం నీ మనసులోకి వస్తే ఒక్కసారి జ్ఞాపం చేసుకో ప్రభువా. యేసయ్యా, నిజమైన ఒక పనికిరాని చెట్టులాగా ఉన్నాను నాయనా. ఆ పనికిరాని చెట్టు ఒక రోజు నీవు గొడ్డలతో నరికి అగ్గిలో పడేస్తావు. ఆ చెట్టుగా ఉండకూడదు అయ్యా. నీ బలిపీఠం దగ్గరికి పనికొచ్చి చెట్టుగా ఉండాలి. నేను పనికొచ్చి చెట్టుగా ఉండాలి అయ్యా. వాక్యం అనే గొడ్డలతో, దైవజనుడు వాక్యం ద్వారా నన్ను గొడ్డలతో నరుగుతున్నప్పుడు నేను ఆయన నరకబడి వేరు చేయబడి
ఈ లోకానికి, పాపానికి, శాపానికి, సమస్తానికి, దురలవాట్లన్నిటికీ ఏర్పడి ప్రత్యేకించబడి నీ బిడ్డగా ఉంటాను. నాకు నేను తగ్గించుకోవడానికి ముక్కలు ముక్కలుగా నేను నరకబడి, చేయబడి, కట్లుగా చీల్చబడి, ఎండబెట్టబడి పూర్తిగా ఎండిపోవాలి. నాలో పచ్చండకూడదు నాయన. దైవజనుడు మనం ఏడిపించకూడదు అయ్యా. నేను ఇంతకాలము సేవకుని ఏడిపించానేమో, ఏ విషయం ఏడిపించానో ఈరోజు నీకు నువ్వు జ్ఞాపం చేసుకో. ఆయన కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదం, కానీ ఆయన నువ్వు ఏడిపిస్తే నీకు శాపమే, కానీ నీకు ఆశీర్వాదం ఉండదు. దైవజనుని ఎప్పుడు కూడా ఏడిపించమాకండి. ఏడిపించేవేమో ఈరోజు ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడు, ప్రభువాని పశ్చాత్తాపడు. ఓ రోజున ఒక వ్యక్తి పశ్చాత్తాపడింది, నా దగ్గరికి వచ్చి నన్ను ఏడిపించింది ఒక విశ్వాసి. పశ్చాత్తాపడిన తర్వాత వచ్చి పశ్చాత్తాపడి ఏడ్చి పాదలు పట్టుకుంది. అప్పుడు ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఆమె బిడ్డల గొప్ప మేలు చేశాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని సేవకుడు నీ కొరకు, నీ మేలు కొరకు, నీ కుటుంబం మేలు కొరకు, నీ క్షేమం కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ ఆశ్రయం కొరకు, నీ గ్రామ క్షేమం కొరకు ఈ స్వజనుల మధ్య సేవ చేస్తారంటే చాలా గొప్ప విశేషం. ఈ స్వజనుల మధ్య అందరూ మార్చాలని, అందరూ మార్పు చెందాలని, ఈ ప్రయాసం, ఈ వేదన, ఈ కష్టము ఇట్లా సేవకులను పిలిపించి ప్రతి నెలలో ఇట్లా పెడుతుంది దేనికంటే మీరందరూ మార్పు చెందాలని, మీరందరూ రక్షణ పొందాలని ఈ ప్రయాసం అంతా నాయన పడుతున్నా. మీ దాసులు ఫిలిప్పై గారిని, వారికి ఇచ్చిన కుమారుడు ఆయన దావీదయ్య గారిని జ్ఞాపం చేసుకుని ఆ ఇరువురు ప్రభువా తండ్రి బిడ్డలు, ఆనాడు అహరోను నాయన, తండ్రి ఎలియాజరు ఏ విధంగా నాయన మీ పరిచయం చేస్తారు అట్లా చేస్తున్నా వారి పరిచర్లు మీరు తోడుగుండి విస్తరింప చేయ్యా. మందిరం పట్టణంత ప్రజలు నడిపించయ్యా. ఈ గ్రామాన్ని మార్చండి. ఈ రాత్రి వాక్యం ప్రతి ఒక్క బిడ్డలను దీవించి బలపరిచి రక్షించండి. వారిలో ఒక ప్రత్యేకమైన మార్పు తేవటానికి సహాయం చేయ ప్రభువా. ఇది నా తర్వాత నాయన నీ దాసు నిలబడుతున్నాడు. ఆ దాసుని కూడా నిలబెట్టుకుని బలమైన వర్తమానం అందించి బలపరచండి ప్రభువా. ఈ రాత్రి నాయనా తండ్రి మీ వాక్కులు ఎవరికైనా సరే నాటబడి వాళ్ళు వచ్చి ఇక్కడ సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి ప్రభువా. అట్టి కృప దీవెన దయచేసి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.